ఆనాటి పాలకుల ఆలోచన అది. ఇతర దేశాలకు వెళ్ళి వచ్చినామని చెప్పుకునే వాళ్ళు మేము గుంటూరులో చదువుకున్నాం, మేము పూనాలో చదువుకున్నాం, మేము అమెరికాలో చదువుకున్నామని ఉపన్యాసాలు ఇవ్వడం ద్వారా సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారో నాకు తెలియదు. కానీ నేను స్పష్టంగా గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన నేను ప్రభుత్వ పాఠశాలలో నేను చదువుకున్నా, ప్రభుత్వ కళాశాలలో నేను చదువుకున్నా. నాకు భాష గొప్పగా రాకపోవచ్చు, కానీ ప్రజల యొక్క మనసును తెలుసుకునే విద్య నాకు వచ్చు. పేదవాడు ఏం అడుగుతాడు, ఏం ఆలోచన చేస్తాడు, పేదవాడు ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తాడు, ఒక చదువుకునే పిల్లవాడికి ఏమి కావాలి, ఆ పిల్లవాడు చదువుకుంటే ఈ సమాజానికి ఏ రకంగా ప్రయోజనం ఉంటుందనేది నాకు తెలుసు. అందుకే ఇవాళ ఎవరు వచ్చినా, ఎవరు ఎన్ని రకాల ప్రాధాన్యతలు ఇచ్చుకున్నా, మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టేటప్పుడు మహాత్మా గాంధీ గారిని కలిసిండు. బాబూజీ, నేను ప్రధానమంత్రిగా బాధ్యత తీసుకుంటున్నా, మీరు నాకు ఇచ్చే సలహా ఏమిటి అని మహాత్మా గాంధీ గారు ఒక మాట చెప్పారు. పరిపాలనలో నువ్వు తీసుకునే నిర్ణయం తీసుకునే ముందు నీ నిర్ణయం పేదవాళ్లకు, నిస్సహాయులకు ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆలోచన చేసి నీ కళ్ళ ముందు ఆ పేదవాడిని, నిస్సహాయుని గుర్తు తెచ్చుకున్న తర్వాత నువ్వు నిర్ణయం చెయ్యి, తప్పకుండా పేదలకు, నిస్సహాయులకు అది ప్రయోజనం చేకూరుతుంది అని. ఆ స్ఫూర్తి ఈనాడు మేము తలుసుకున్న మా ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయమైనా పేదవాడికి ఏ విధంగా ఉపయోగపడబోతుందో, నిస్సహాయులకు ఏ విధంగా సహాయాన్ని అందించబోతుందో, నిలబడడానికి శక్తి లేని వాళ్ళను నిటారుగా సొంత కాళ్ళ మీద నిలబెట్టడానికి అవసరమైన ప్రణాళికల్ని మా ప్రభుత్వం, నా సహచర మంత్రివర్గంలో అందరం కలిసి ఈనాడు నిర్ణయం తీసుకుంటున్నాం. అందులో భాగంగానే ఉస్మానియా యూనివర్సిటీకి ఆగస్టులో వచ్చినప్పుడు నేను చెప్పిన, ఒక ఆయన సవాలు విసిరిండు, శాతనైతే ఆర్ట్స్ కాలేజ్ దగ్గర పోయిరా అని. నేను వాళ్ళలాగా దొంగను కాదు, ఫామ్ హౌజులు కట్టుకోలేదు, గడీల లాంటివి నిర్మించుకోలేదు. ఉన్నదేదో నాకున్నది, నా కష్టంతో, నా శక్తితోని, సమాజంలో గౌరవంతో ఇంత దూరం వచ్చిన. ప్రజలు ఆశీర్వదించారు, ప్రజల అభిమానంతో గుండెల్లో పెట్టి చూసుకున్నారు. 2006న ఒక జిల్లా పరిషత్ మెంబర్గా రాజకీయాలలో చిన్న పదవిలో నా ప్రయాణం మొదలైంది. నేను జిల్లా పరిషత్ మెంబర్ అయినప్పుడు పెద్దగా ఏం ఆలోచన చేయలే, కానీ ఏదైనా చెయ్యాలని ఒక సంకల్పం పెట్టుకున్నా. ప్రజలు ఆశీర్వదించారు. జడ్పీటీసీ అయినా, ఎమ్మెల్సీ అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, ఈనాడు ఈ దళితులు, ఆదివాసీలు, గిరిజనులు, బలహీన వర్గాలు, మైనారిటీ సోదరులు, రైతులు, మహిళలు, యువకులు నిండు మనసుతో ఆశీర్వదిస్తే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి మీ సోదరుడిగా ఆర్ట్స్ కళాశాల ముందు నిలబడ్డా. ఇంతకంటే గొప్ప అవకాశం జీవితంలో ఎవరికైనా వస్తుందా? లక్షలాది మంది, కోట్లాది మంది కోరుకుంటారు ఈ పదవి, కానీ అవకాశం ఏ ఒక్కరికో వస్తుంది. మీరందరూ కలిసి ఈ అవకాశం నాకు ఇచ్చిండ్రు. అందుకే చరిత్రలో శాశ్వతంగా నిలబడే కొన్ని మంచి పనులు నేను చేయదలుచుకున్నా. చరిత్ర సజీవ సాక్షిగా నిలబడాలి. చాలామంది 2 ఏళ్లలో నువ్వేం చేసినవయ్యా, మేం చూడు 10 ఎకరాలలో ముఖ్యమంత్రి బంగళా కట్టుకున్నాం, 25 ఎకరాలలో పాలించనికే సచివాలయం కట్టుకున్నాం. తెలంగాణ ప్రజలే కాదు, ఆలు మొగళ్ళ మధ్యలో కూడా నిఘా పెట్టడానికి కమాండ్ కంట్రోల్ రూమ్ కట్టుకున్నాం. 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టుకున్నాం. మేము చూడు ఎన్ని కట్టినామని ఒక 4 చెప్పిరాలు. వాళ్ళు చేసిన శాన్నే కానీ ఓ 4 ఎప్పుడు చర్చిస్తారు. నేనేం చెప్పినాయా అంటే నేను కూడా 4 చేసిన. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రతి బడిలో, గుడిలో వినిపించవలసిన జయ జయ హే తెలంగాణని మీరు తొక్కి పెడితే రాష్ట్ర గీతంగా మార్చిన నేను.